సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టిడ్కో గృహాన్ని పరిశీలించిన ఎంపీ లావు, ఎమ్మెల్యే పత్తిపాటి సమస్యలు పరిష్కరించనున్నట్లు హామీ. రైల్వే జీఎంతో ఎంపీ లావు భేటీ, జిల్లాలోని రైల్వే సమస్యలు పరిష్కరించాలని వినతి. ఏఎంజీలో ఐటీఐ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూ, నియామక పత్రాలు అందజేసిన డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కె మహంతి. ఎడ్లపాడు ఎంపీడీఓ సమావేశ హాల్లో సర్వసభ్య సమావేశం, హాజరైన స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు. చిలకలూరిపేట రోటరీ క్లబ్ సభ్యుల సమావేశం, మాజీ అధ్యక్షులకు ఘన సత్కారం. పట్టణంలోని 52 ఎకరాల్లో ఉన్న టిడ్కో గృహాలను పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు శుక్రవారం టిడ్కో గృహాన్ని పరిశీలించారు. అక్కడి నివాసంలో ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు విని వారికి కావాల్సిన సదుపాయాన్ని 2 నెలల్లో పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు విలేకరులతో మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో 4600 టిడ్కో గృహాలను నిర్మించామన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో గృహాలను అభివృద్ధి చేయలేదన్నారు. ప్రస్తుతం ఇక్కడ 700 కుటుంబాల నివాసం ఉంటున్నాయని, వారికి కావాల్సిన మంచినీటి సౌకర్యాలు, విద్యా, వైద్యం, రక్షణ సిబ్బంది ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా 2000 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చుక్కల గోవిందరావు, డి వెంకటరమణ, విద్యాశాఖ ఏడీ అశోక్, పోలీసు సిబ్బంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ ఇళ్లలో చేరాలంటే ఇంకేం చేయాలనుకుంటున్నారు? చెట్లు ఇల్లు నమ్ముతున్నారా? కేసు పెడుతున్నారు. ఎవరైనా ఇల్లు అమ్మారు అంటే కేసు పెట్టి జైలు నేర్పిస్తాం. చెప్పండి ఎవరికైనా. ఈ పేరుతో ఎలా చంద్రబాబు గారి ఫోటోతో ఎలా అమ్మాయిలు పంపిస్తున్నారా? చంపేస్తున్నారు. అంతేగాని వ్యాపారం ఏం చేయట్లేదు. ఇక్కడ తీసుకొచ్చి అవన్నీ లేవు కదా. ఉంది మా ఆలోచనలో సీసీ కెమెరాలు, మూడోది గంజాయి, మద్యం మరియు డ్రగ్స్ అమ్మకం నిలుపుదల చేయాలి. అది చేస్తారు రేపటి నుంచి. నూతన వార్డులుగా ఏర్పాటు చేయమని, అంటే మీ అందరినీ ఏ వార్డుల్లో ఉన్నా అందరినీ మళ్ళా ఇక్కడ కార్డులు క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇస్తుంది. బాబు గారు, చంద్రబాబు గారు ఇచ్చినాక మీరు ఏ వార్డుల్లో ఉన్నా అందరూ ట్రాన్స్పరెంట్ పెట్టుకునే ఏర్పాటు చేస్తాం మేమిద్దరం. అదేవిధంగా చుట్టూ ప్రహరీ నిర్మాణం మరియు 3 గేట్లు ఏర్పాటు చేయమన్నారు. ప్రహరీ అనేది చాలా ముఖ్యం. చూస్తాం డబ్బులు ఎట్లా ఏంటి. గవర్నమెంట్లో గత పాలకులు దివాలా తీపిచ్చారు. ఏం చేయాలనేది చూద్దాం. టిడ్కో హౌస్ నామకరణం అది ఒకటి చేద్దాము. బి అండ్ సి బ్లాక్ల బ్యాంకు రుణాలు రద్దు. ఇది బాబు గారితో మాట్లాడాలి. మేమిద్దరం మాట్లాడతాము. వీధి దీపాలు, పారిశుద్ధ్యం, లైట్లు వెళ్ళిపోవాలయ్యా. సాయంత్రం రేపటికల్లా లైట్లు వేయాలి. చేపించు, రాటిఫికేషన్ లో పెట్టి ఇమీడియట్ 1 డేలో చేపించాలి. ఈరోజు మీరు ఏదైతే సమస్యలు చెప్తున్నారో పెద్ద సమస్యలు కాదు. మామూలుగా అయితే ఈ బిల్డింగ్ కట్టడం అనేది చాలా 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 కష్టమైన పని. 90% బిల్డింగ్ కట్టడంతో 90% సమస్య అయిపోయింది. ల్యాండ్ ఎక్వైర్ చేయటం, ల్యాండ్ ఎక్వైర్ చేసిన తర్వాత బిల్డింగ్ ప్రపోజ్ చేయటం, దానికి డబ్బులు తేవటం, డబ్బులు తెచ్చి కాంట్రాక్టర్తో కట్టించడం, కట్టించింది మంచి క్వాలిటీతో కట్టించడం, ఇది అన్నింటిలో కష్టమైన పని. ఆ కష్టమైన పని మొత్తం అయిపోయింది. చిన్న చిన్న ఉన్నాయి. ఏదైతే వీధి దీపాలు, రెండోది ఒక పోలీస్ పోస్ట్ పెట్టించడం అని, కొద్దిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, దాని తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ బాగు చేసడం, బోర్ అడగటం, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి
వీటిలో ముఖ్యమైనది మీరు చెప్తా ఉంది ఏంటంటే సచివాలయం అనేది ఒకటి పెడితే మాకు బాగుంటుంది, అలాగే రేషన్ షాప్ కూడా ఇక్కడ పెడితే బాగుంటుంది. రెండు అలాగే పిహెచ్సి సెంటర్ ఒకటి, ఈ మూడు కూడా తప్పకుండా ఇద్దరం ప్రయత్నిస్తాం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి. మీ అన్ని కూడా కార్డులన్నీ కూడా ఇక్కడికి మార్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. మిగతా ఏదైతే ఉందో ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇవి అన్నీ కూడా ఒకసారి చేయిస్తాం కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎంత దీనిపైన బాధ్యత తీసుకుంటా ఉన్నారో అంతే బాధ్యత మీ వైపు నుంచి కూడా ఇక్కడ ఉంటున్న వారు కూడా తీసుకోవాల్సిన అవసరం. ఎవరో వచ్చి గంజాయి తాగుతున్నాడు వాడికి ఏం చెప్పాలంటే మా భయం, ఎవడో మందు తాగుతున్నాడు వాడికి చెప్పాలంటే మా భయం, మా ఇంటి పక్కన గడ్డి మూల్చిందని మీరు వచ్చి కట్ చేయాలంటే ఎమ్మెల్యే ఎంపీ వచ్చి కట్ చేయలేరు కదా, చేయలేరు కదా. ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు మున్సిపాలిటీ అని. మిగతా సార్లు మీరు చూసుకోవాలి. ఊర్లో ఉన్నప్పుడు మీ ఇల్లు ఉంటుంది, పెద్ద ఇల్లు, ముందు వెనకమాల మీరు చేసుకోరా, చేసుకుంటారు కదా. మరి ఇప్పుడు కూడా చేస్తాం, ఒకసారి బాగు చేస్తాం, దాని తర్వాత మెయింటైన్ చేయాల్సింది మీరు చేయాల్సింది. మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఇది మన ఇల్లు మన కాలనీ అని మీరు బాధ్యత తీసుకోవాలి కదా. ఎవడో వచ్చి ఇక్కడ తాగి వెళ్తున్నాడు అంటే సార్ మేము వాడికి చెప్పలేము మా భయం, ఎవడో వచ్చి గంజా తాగి వెళ్తున్నాడు వాడికి చెప్పాలంటే వాడి మీద కంప్లైంట్ భయం అంటే ఎలా? మంగళూరుపేటలో 4500 టిడ్కో గృహాలు పేదలకు ఉండటానికి నివాసం లేనటువంటి నిరుపేదలకి 4500 గృహాలు చంద్రబాబు నాయుడు గారు గత 19వ సంవత్సరం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గత పాలకుల యొక్క దౌర్జన్యం కావచ్చు, అవినీతి కావచ్చు, అరాచకాల వలన కావచ్చు 4500 ఇళ్ళు ఏ ఒక్కరిని గృహప్రవేశం చేయకుండా అద్దెల్లో ఉండేవాళ్ళు అద్దె కట్టుకుంటున్నారు, బ్యాంకులు వడ్డీలు తెచ్చినటువంటి వాళ్ళు వడ్డీలు కట్టుకుంటూ ఉన్నారు. టిడ్కో ఇళ్ళ లోన్లు వచ్చి బ్యాంకర్స్ మీద మళ్ళా లబ్ధిదారుల మీద ఒత్తిడి కూడా పెంచుతూ ఉన్నారు. గత పాలకుల స్వార్థం కోసం 4500 ఇళ్ళు గృహప్రవేశాలు జరగకుండా అడ్డుకున్నారు. వాళ్ళ ఉసిరే తగిలి పారిపోయారు వాళ్ళు ఈరోజు. కాబట్టి ఈరోజు ముందు జంగిల్ క్లియరెన్స్ చేయాలి, ఇక్కడ ఒక పోలీస్ పోస్ట్ పెట్టాలి, మెడికల్ అండ్ హెల్త్ కోసం ఒక హాస్పిటలు, ఒక స్కూలు, ఒక సచివాలయం, ఎక్కడెక్కడైతే విభిన్న వార్డుల్లో ఉన్నారో వార్డుల్లో ఉన్న అందరినీ ఆ కార్డులన్నీ ఈ యొక్క టిడ్కో గృహాల సముదాయానికి మొత్తం మార్పిడి చేయవలసినటువంటి అవసరం ఉంది. పెన్షన్ తీసుకోవాలన్నా, ప్రభుత్వ పథకాలు తీసుకోవాలన్నా ఎవరి వార్డుల్లోకి వాళ్ళు వెళ్లాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. దీనివలన పూర్తి అసౌకర్యంగా వచ్చినటువంటి 700-800 ఎవరైతే గృహప్రవేశం చేశారో గృహప్రవేశం చేసినటువంటి వారు కూడా అసౌకర్యంగా ఉన్నారు. ఇక్కడే గంజాయిగా రావటం కానీ, ఇక్కడే అసాంఘిక కార్యక్రమాలు కానీ, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అద్దెకు తీసుకొని స్థానికంగా ఉండేటువంటి లబ్ధిదారులను బెదిరించడం వలన కానీ కొంత అసౌకర్యం ఏర్పడింది. అందుకోసమే ఈరోజు పోలీస్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్కి కానీ ఇమ్మీడియట్ చర్యలు ఈ రోజు నుంచే ఉంటాయి. గంజాయి అనేటువంటిది అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటి ఈ టిడ్కో గృహ సముదాయంలో ఉండటానికి వీలు లేదు. అదేవిధంగా జంగిల్ క్లియరెన్స్ ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నాం. పాములు ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ పాములు పట్టేటువంటి వాళ్ళని కూడా అందుబాటులో ఉంచి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి అభద్రత లేకుండా చేయబోతున్నాం. మిగిలిన 4000 కుటుంబాలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు చేరటానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ చేసి రాబోయే 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అలాట్మెంట్ ఇచ్చామో ఆ అలాట్మెంట్ ఇచ్చినటువంటి అందరినీ ఈ యొక్క 4000 ఇళ్లల్లో గృహప్రవేశం చేసేటువంటి దానికి సదుపాయాలన్నీ కల్పించి వాళ్ళకి అద్దె భారం తప్పించడం, వడ్డీ భారం తప్పించి లబ్ధిదారులందరినీ గృహప్రవేశాలు చేయించేటువంటి ఏర్పాటు చేయబోతున్నాం. అది ఈ రోజు నుంచే కార్యాచరణ ప్రారంభించాము. ఈ రోజు నుంచి రోజు రోజుకి 11 రకాల సమస్యలు ఇచ్చారు. ఇమ్మీడియట్ బోరు కావాలన్నారు, బోరు ఇమ్మీడియట్ వేస్తున్నాం. లైటింగ్ కావాలన్నారు, ఈ రోజు నుంచే లైట్లు వేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆ విధంగా రాబోయే 2 నెలల్లో వాళ్ళు అడిగినవి అన్నీ గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి నేను మా ఎంపీ కృష్ణదేవరాయలు ఇద్దరము కలిసి 4500 కుటుంబాలకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఇచ్చారో లబ్ధిదారుల్ని వాళ్ళందరినీ గృహప్రవేశాలు చేయించడంతో పాటు మిగిలిన 2000 గృహాలకు కూడా శంకుస్థాపన ఆ రోజే చేసాం. ఫౌండేషన్ లెవెల్కి వచ్చింది.
అది కూడా పూర్తి చేసి మరొక 2,000 మందికి కూడా ఇక్కడే గృహ వసతి ఏర్పాటు చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పేదవారికి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలు ఉండేటువంటి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి సౌకర్యం గృహ వసతి సౌకర్యం కల్పించేటువంటి దానికి పేదవారి కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల 10వ తరగతి పాస్ అయిన 2 విద్యార్థులకు IIITలో సీట్లు లభించాయి. సయ్యద్ జావేద్ IIIT నూజివీడ్లో, గాండ్ల సుశాంత్ IIIT ఒంగోలులో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెవి రామిరెడ్డి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ షేక్ మీరావలి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, డి రామంజనేయులు, టి విజయశ్యాముల్, కె అనిల్, టి శైలజ, లింగారావుపాలెం డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు అలోకం పెద్దబ్బయ్య, గ్రామ పెద్దలు నంబూరు శివరామకృష్ణయ్య, తోకల సత్యనారాయణ తదితరులు పాల్గొని అభినందించారు. IIIT 2024 ఫలితాల్లో మా పాఠశాల విద్యార్థులు 2 IIITలో సీట్లు సాధించడం జరిగింది. సయ్యద్ జావేద్ IIIT నూజివీడ్ నందు, గాండ్ల సుశాంత్ IIIT ఒంగోలు నందు సీట్లు సాధించారు. వీరికి పాఠశాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తంపట్నంలో నెలకొని ఉన్న పలు సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ గోవిందరాజును జనసేన పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ కోరారు. గురువారం పురుషోత్తంపట్నంలో పర్యటనలో భాగంగా కమిషనర్ గోవిందరాజును కలిసి పలు సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పురుషోత్తంపట్నంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. గడిచిన 5 సంవత్సరాలు వార్డుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్నారు. స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో పట్టణాన్ని అభివృద్ధి చేసి స్మార్ట్ సిటీగా రూపకల్పన చేయాలని రాజా రమేష్ కోరారు. మురుగు కాలువల్లో సీల్టు తొలగించకపోవడం వల్ల వర్షాకాలంలో నీరు రోడ్ల మీదకి రావడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సీల్టును త్వరితగతిన తొలగించాలని కమిషనర్ రాజా రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి కార్యదర్శి షేక్ సుభాని, పట్టణ అధ్యక్షులు మునీర్ హసన్, సాంబా, శివశంకర్, అవినాష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం హైదరాబాద్ లోని రైలు నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, టీడీపీ పార్లమెంటరీ నేత నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని జీఎంకు ఆయన అందజేశారు. పల్నాడు ప్రజలకు మేలు కలిగేలా ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పిడుగురాళ్ల స్టేషన్ లో స్టాపేజ్ ఇవ్వాలని కోరారు. అలాగే విజయవాడ నుండి బెంగళూరు వరకు నర్సారావుపేట వినుకొండలో స్టాప్లతో కొత్త వందే భారత్ రైలును ప్రారంభించాలని కోరారు. పెదకూరపాడు స్టేషన్ లో పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు స్టాపేజ్ ని ఇవ్వాలని, సత్తెనపల్లి స్టేషన్ లో ఫలక్నామా ఎక్స్ప్రెస్ కు స్టాపేజ్ ఇవ్వాలని, విశాఖపట్నం నుండి గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలును పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సారావుపేట పట్టణం వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. పేరుచెర్ల నుండి గన్నవరం లేదా పెదపుటపల్లికి కొత్త ఎంఎంటీఎస్ రైలు సేవలను పరిచయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విజయవంతంగా 25 సంవత్సరాల సేవల్ని పూర్తి చేసుకుందని, ప్రస్తుతం ఉన్న బోగీలను వందే భారత్ రైళ్ల ప్రమాణాలతో కొత్త బోగీలకు మార్చాలని కోరారు. కొత్త జిల్లా పల్నాడులో ఆర్ఓబీలు, ఆర్యూబీలు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, కొత్తవి మంజూరు చేయాలని కోరారు. పల్నాడు జిల్లాలోని నర్సారావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, వినుకొండ, మాచర్ల, నడికుడి రైల్వే స్టేషన్లను ప్రతిష్టాత్మకమైన అమృత్ భారత్ స్టేషన్ పథకం ఆధునీకరణ చేపట్టాలని కోరారు. రైల్వే లైన్ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని ఎంపీ కోరారు. టీడీపీ యువ నాయకులు సింగ్ అజిత్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లిన పత్తిపాటికి ఖరీదైన మహారాజు కుర్చీలు వేశారు. అయితే నిరాడంబరతను ఇష్టపడే పత్తిపాటి వాటిని తీయించి మామూలు కుర్చీ తెప్పించుకొని కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరినీ గౌరవించుకుందాం, అందరిలో కలిసి ఉందాం, మనకు అధికారం ఉందని, గత ప్రభుత్వం చేసిన రాజరిక పాలన మనకొద్దు, ప్రజాపాలన చేద్దామని మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి అని ప్రజల హృదయాలు గెలుచుకున్నారు. చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల 10వ తరగతి పాస్ అయిన తన్నీరు జనని ఒంగోలు IIITలో సీటు సాధించింది. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యంత ప్రతిభను కనబరచడం వల్ల ఈ సీటు సాధించగలిగింది. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో జననిని అభినందించారు ప్రధానోపాధ్యాయులు మేకల కిషోర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన్నీరు జనని పాఠశాలలో ఎంతో క్రమశిక్షణతో విద్యను అభ్యసించి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభను కనబరిచి ఒంగోలు IIITలో సీటు సాధించి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఉన్నత విద్యను
అభ్యసించి సమాజానికి సేవ చేసే విధంగా దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బొంతా చైతన్య పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు జనని ఆదర్శంగా తీసుకుని బాగా కష్టపడి చదవాలని కోరారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ఆమెకు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. దాని పేరు మార్చి నీతి ఆయోగ్ అన్నారు. అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దానికి పూర్తి రూపం అనమాట, అంటే ఫుల్ ఫామ్. ఎనీహౌ ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్వాకాలతోనే రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణ అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పక్షపాతనని చెప్పుకుంటూ ఒక పేదవాడు కూడా సంతోషంగా లేకుండా 5 ఏళ్ల పాలన సాగించిన ఏకైక సైకో అతడే అన్నారు. ఆ పాత పద్ధతులన్నీ పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ పక్కా ఇల్లు కట్టించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని పత్తిపాటి స్పష్టం చేశారు. ఈ మేరకు చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి గురువారం గృహ నిర్మాణ శాఖ స్థానిక డిఈ వెంకటేశ్వరరావు, ఎడ్లపాటు నాదెండ్ల, చిలకలూరిపేట మండలాల ఏఈలు అధికారులతో పత్తిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం మొత్తంలో ఉన్న అవసరమైన హౌసింగ్ లేఅవుట్లతో పాటు నిధుల కేటాయింపుపై చర్చించారు. నియోజకవర్గంలో ఇప్పటికే మొదలుపెట్టి అసంతృప్తిగా ఉన్న గృహ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా లక్ష్యం చేరే వరకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. పట్టణంలోని ఆర్వీఎస్ సివిఎస్ హైస్కూల్ రోడ్డు మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకును రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు శుక్రవారం ప్రారంభించారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రముఖ వైద్యులు పిల్లల డాక్టర్ పేరొందిన డాక్టర్ కొల్ల అమర్కి ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సుప్రసిద్ధ శైవక్షేత్రమైన కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరిని సన్నిధిలో ప్రతి గురువారం క్రమం తప్పకుండా నిర్వహించే శ్రీ దక్షిణామూర్తి సహిత పంచాహినిక హోమ క్రతువుని గురువారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ సహాయ అర్చకులు కొండకావూరి సీతారాం ప్రసాద్ శర్మ, ఆయన సోదరులు ఉమా మహేశ్వర్ శర్మ సంయుక్త ఆధ్వర్యంలో ఈ హోమాన్ని జరిపారు. బ్రహ్మశిఖరంపై కొలువై ఉన్న స్వామివారి మూలమూర్తికి ఈశాన్య దిక్కున ఉన్న యాగశాలలో ఈ హోమం నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, లక్ష్మీ గణపతి పూజ హోమ దంపతుల చేత నిర్వహించారు. అనంతరం దక్షిణామూర్తి హోమం, దుర్గా సూక్త హోమం, చివరిగా ప్రాయశ్చిత్త హోమం జరిపి హోమ విశిష్ట ప్రాశస్త్యాన్ని, దాని ఫలితాన్ని భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన సహాయ అర్చకులు కొండకావూరి సీతారాం ప్రసాద్ శర్మ మాట్లాడారు. శ్రీ గురు మేధ దక్షిణమూర్తి స్వామివారిని నిత్యం ఆరాధించడం వల్ల మనిషి జాతకంలో గురుబలం పెరిగి సంపూర్ణ ఆయుష్కుడు అవుతారని, తరతరాల పాటు వంశాభివృద్ధి జరిగి ఆయా వ్యక్తుల కుటుంబాలు అద్వితీయ యశస్సుతో విరాజిల్లుతాయని తెలిపారు. ఈ విశ్వంలో దక్షిణామూర్తి స్వామివారు ఒక కోటప్పకొండలో మాత్రం శిఖరాగ్రి కొలువై ఈశ్వరునిగా దర్శనమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ హోమం జరిపించుకో భక్తులు గురువారం నేరుగా ఆలయానికి వీచేసి పాల్గొనవచ్చని తెలిపారు. ఈ హోమంలో పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. పట్టణంలోని 17వ వార్డు వెంగళరెడ్డి నగర్ కి చెందిన పందుల అబ్రహం కుమార్ని వివాహానికి శుక్రవారం మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పట్టణంలోని 20వ వార్డు పెద్ద మస్జిద్ బజార్ కి చెందిన షేక్ ఫిరోజ్ కుమార్ ని మొదటి పుట్టినరోజు వేడుకకు మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి హాజరయ్యారు. బర్త్డే కేక్ కట్ చేసి ఆ చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పట్టణంలోని 20వ వార్డు పెద్ద మస్జిద్ బజార్లోని తెలుగుదేశం పార్టీ అభిమాని టీ కొట్టు బాజీ పత్తిపాటి పుల్లారావు అఖండ మెజారిటీతో గెలిచిన సందర్భంగా శుక్రవారం తన ఇంటి దగ్గర 101 కొబ్బరికాయలు కొట్టి తన మొక్కును చెల్లించుకున్నారు. అదేవిధంగా వారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నాదెండ్ల మండలం అపాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కందుల సుధాకర్ కుమార్తె ఓనుల ఫంక్షన్ కి మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. చిన్నారిని ఆశీర్వదించి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పట్టణంలోని స్వచ్ఛంద సేవా సంస్థ ఏఎంజీ ప్రాంగణంలోని డైక్మెన్ ఐటీఐ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో వరుణ్ మోటార్స్, ఎన్ఫీల్డ్, అశోక్ లేలాండ్,
జోసిల్, పెప్సీ, అమర్ రాజా, క్యాప్స్టోన్ కన్సల్టెన్సీ, శ్రీ సిటీలోని పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై తమకు అవసరమైన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారు. ఐటీఐ పూర్తి చేసిన జిల్లాలోని ఎలక్ట్రికల్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, సివిల్, ఆర్ఎండ్, ఏసీ తదితర ట్రేడ్లు పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు. అనంతరం సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కె మహంతి ఎంపికైన వారికి ఎంపిక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపల్ పి మణి దీపక్ సిబ్బంది ఉన్నారు. అది మన మైండ్లో ఉంటుంది. అది చూపించే వరకు ఎదుటి వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరు ఇక్కడ నేర్చుకున్న పాఠాలు, ఇక్కడ నేర్చుకున్న ఆ స్కిల్ మీ తాలూకా పనిలో మీరు చూపించాలి. చూపిస్తే అక్కడి నుంచి ఒక్కొక్క స్టెప్గా మీరు పైకి వెళ్తారు. చక్కగా ఇందాక ప్రశాంత్ గారు చెప్పినట్లుగా మనం ఎంత జీతం ఇస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు, ఎంత ఇది అని కాదు, కానీ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ స్టెప్. మనకి ఇది ఒక స్టెప్ కింద తీసుకోవాలి. స్టెప్ బై స్టెప్ మనం పైకి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ తాలూకా అన్ని రకాలుగా వనరులన్నీ కూడా సమకూరుతాయి. అన్ని విధాలుగా మీరు బాగుపడతారు. ఇది మర్చిపోవద్దు. మనం ఏంటంటే చాలామంది పిల్లలు కానీ చాలామంది వ్యక్తులు కానీ ఎంతో ఆశిస్తాము, దొరకట్లేదని నిరాశపడతాం, కానీ అది కాదు. ఇవాళ రేపు పరిస్థితి ఎలాగుందంటే, నిన్న నాగార్జున యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ జాన్సన్ గారని వచ్చారు కాలేజ్కి, డిగ్రీ కాలేజ్కి. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ కాలం ప్రజెంట్ డే ఈజ్ ది డే ఆఫ్ టెక్నాలజీ, ఈజ్ ద డే ఆఫ్ స్కిల్, ఈజ్ ద డే ఆఫ్ పుటింగ్ యువర్ నాలెడ్జ్ ఇంటూ ప్రాక్టికల్ థింగ్స్. మనం నేర్చుకున్నది ప్రాక్టికల్గా పెట్టడానికి, మనం చదివినది అది స్కిల్లో చూపించడానికి, టెక్నాలజీ వాడుకోవడానికి ఇది ఈ యుగం. ఇంతకుముందులాగా కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఉన్న రెగ్యులర్ కోర్సెస్కి స్టూడెంట్స్ ఎవరు రావట్లేదు. చాలా తక్కువ మంది జాయిన్ అవుతున్నారు. మండల కేంద్రమైన ఎడ్లపాడులోని ఎంపీడీఓ సమావేశ హాల్లో శుక్రవారం ఆ మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ పిడతల ఝాన్సీ సాగర్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మండలంలోని పలు సమస్యలు చర్చకు వచ్చాయి. ఝాన్సీ మాట్లాడుతూ నూతన ప్రభుత్వంలో త్వరలో నిధులు మంజూరవుతాయని, వెంటనే అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మీకు ఇప్పటి నుంచి మనకి జస్ట్ ఇక్కడ సేల్స్ స్టార్ట్ అవుతుంది. మనకి జస్ట్ కాటన్ క్రాప్ మాత్రమే మనకి కూడా మండలంలో ఇప్పుడు మనకి కొంచెం రైన్స్ కూడా లేట్గా అవటం వల్ల మనకి దాదాపు చాలా తక్కువ ఏరియా, మనకి మొత్తం 4000 హెక్టార్స్ కాటన్ నార్మల్ ఏరియా అండి. దానికి సంబంధించి మనకు 1000 హెక్టార్స్ వరకు కాటన్ ఏరియా పడింది. అంటే మీద పడింది, సీడ్లింగ్స్ ఇంకా జనరేషన్ రాలేదు. మనకి కాటన్ క్రాప్ స్టార్టింగ్ మనం ఫర్టిలైజర్ యూజ్ చేయము. చిల్లీ క్రాప్కి కానీ మనం యూజ్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా చేయాలనుకుంటే రండి. మేమేమి జనరల్ ఫండ్ అనేది దాచుకోవట్లేదు. ఇదేమి ఎవరి వ్యక్తిగతం కాదు, ఇది అందరికీ సంబంధించింది. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు రండి, వర్క్ చేస్తానంటే చెప్పండి. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం మినాటి రోడ్డులో ఉన్న రోటరీ హాల్లో రోటరీ సభ్యుల సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు పనిచేసిన రోటరీ అధ్యక్షుల్ని, వారి సతీమణుల్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షులు కాపు వెంకట్రావుతో పాటు పలువురు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. మన ఇంట్లో నెక్స్ట్ గండా గోపి ప్లీజ్ కమ్ టు ద డయాస్. కౌన్సిలర్ గారు, థ్యాంక్ యూ సార్. అందరు చూడండి, పెట్టి చూడండి. ఉంటే అందరు కనపడతారు. ఇదే
మా యూసఫ్ గారికి సన్మానం జరుగుతుంది. ఖాళీగా ఉన్నారా? సపోర్ట్ కొట్టండి. సపోర్ట్ కొట్టరా? ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.